ఎన్టీఆర్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు? రాజాసాబ్ షూటింగ్లో ఉన్నాడా? ఫాజీ సెట్లో ఉన్నాడా? సీక్రెట్గా కల్కి చిత్రీకరణలో పాల్గొంటున్నాడా? లేదా సలార్ సీక్వెల్ స్టోరీ వింటున్నాడా? రండి, ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికేసింది. ఓ హీరోయిన్ రెబల్ స్టార్ అడ్రస్ చెప్పేసింది. ప్రభాస్ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఏ దర్శకుడి సెట్ లో రెబల్ ఉన్నాడో ఫ్యాన్స్ కు కన్ఫ్యూజన్ గా ఉంటోంది. అయితే ఆ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చింది ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి. ప్రస్తుతం ప్రభాస్ సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడని, లంచ్ టైంలో రెబల్ ఆఫర్ చేస్తోన్న బాహుబలి థాలీ చూసి షాక్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఫౌజీ హీరోయిన్ మాత్రమే కాదు, గతంలో ప్రభాస్ తో నటించిన చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి ఫోటోలు షేర్ చేశారు. సలార్ సెట్ లో శృతి కోసం 3 టేబుల్స్ నిండా ఫుడ్ ను ప్రభాస్ పంపించాడట. దాదాపు 40 రకాల డిషెస్ ను చూసి తాను షాక్ అయినట్లు చెప్పుకొచ్చింది శృతి హాసన్. శృతి హాసన్ కంటే ముందు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి రాధేశ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే, సాహో బ్యూటీ శ్రద్ధ కపూర్ కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. కల్కి హీరోయిన్ దీపికా పదుకొనే కూడా రెబల్ ఆఫర్ చేసిన ఫుడ్ చూసి షాక్ అయినట్లు చెప్పుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కనిపించాడు విజయ్ దేవరకొండ. మళ్ళీ ఇంతవరకు సౌండ్ లేదు, కొత్త సినిమా టైటిల్ లేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంతకీ రౌడీ గారు ఏం చేస్తున్నట్లు? కొత్త సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నట్లు? లాస్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ మేకింగ్ లో విజయ్ నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. అయితే ఈ సినిమా ఫ్యామిలీస్ నే కాదు, రౌడీ ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేకపోయింది. దాంతో కొంత బ్రేక్ తీసుకుని పర్ఫెక్ట్ మూవీతో రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఒకప్పుడు నానికి జెర్సీ లాంటి మూవీని ఇచ్చాడు గౌతమ్ తిన్ననూరి. రీసెంట్ గా బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు నిర్మాత నాగవంశీ. ఇప్పుడు వీరితో చేతులు కలిపాడు రౌడీ. చాలా రోజులుగా షూటింగ్ జరుగుతోంది. పీరియాడిక్ డ్రామా అని ప్రచారం సాగుతోంది. మూవీకి సంబంధించిన టైటిల్ ను ఫిబ్రవరి 7న ప్రకటిస్తారట. వేసవి కానుకగా మూవీని విడుదల చేస్తారట. విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఖుషి, లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి టైటిల్స్ తో వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం పవర్ఫుల్ టైటిల్ తో తిరిగి రానున్నాడు. సామ్రాజ్యం, కింగ్డమ్, ఎంపైర్ అనే పదాల చుట్టూ కొత్త టైటిల్ ఉండబోతోందట. ప్రస్తుతం సోషల్ మీడియాను రౌడీ న్యూ మూవీ టైటిల్ షేక్ చేస్తోంది. దిల్ రాజు బ్యానర్ కు కావలసిన భారీ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చింది. అయితే బ్యానర్ నేమ్ ను పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ చేసే మూవీ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. ప్రస్తుతం అలాంటి భారీ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడట దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా గేమ్ చేంజర్. అందుకే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఏళ్లకు ఏళ్లు నిర్మించాడు. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో మరోసారి తన బ్యానర్ కు గేమ్ చేంజ్ చేసే మూవీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుంచి ఇంకా చాలా చిత్రాలు వస్తున్నాయి. ఎల్లమ్మ, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూవీస్ ఉన్నాయి. అయితే వీటితో ఒక భారీ చిత్రం చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. నిజానికి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డేట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయి. గతంలో సలార్ కాకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా చిత్రాలతో మరో 2-3 ఏళ్లకు సరిపడా మూవీస్ ఉన్నాయి. దాంతో ప్రశాంత్ నీల్ డేట్స్ ను మరో హీరోతో వాడాలనే ఆలోచనలు ఉన్నాడు. అందుకోసం మరోసారి రామ్ చరణ్ వైపు చూస్తున్నాడని టాక్ ఉంది. ఎలాగో గేమ్ చేంజర్ తో అనుకున్నది సాధించలేకపోయారు. అందుకే ప్రశాంత్ నీల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఈ ప్రాజెక్టు తెరకెక్కాలంటే ప్రశాంత్ నీల్ డ్రాగన్, సలార్ సీక్వెల్స్ కంప్లీట్ చేయాలి. మరోవైపు రామ్ చరణ్ తన చేతిలో ఉన్న బుచ్చిబాబు, సుకుమార్ మూవీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తమిళ హీరోలు తమిళ సినీ పరిశ్రమలోనే సినిమాలు చేయడం లేదు, టాలీవుడ్ వరకు వస్తున్నారు. తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఆల్రెడీ ధనుష్ ముందున్నాడు. ఏడాదికొక తెలుగు సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సూర్య కూడా తెలుగు సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇంతకీ ఆ తెలుగు దర్శకుడు ఎవరో తెలుసా? సౌత్ మొత్తం పాపులారిటీ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. కానీ ఆయన ఇమేజ్ కు తగ్గట్లు సినిమా చేయడం లేదు. దాంతో బాక్సాఫీస్ రేస్ లో చాలా వెనుకపడ్డాడు. కంగువా రిజల్ట్ చూసి కొంచెం మారాడు సూర్య. ఇకపై వేగంగా చిత్రాలు చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు, తండేల్ దర్శకుడు చందు మొండేటితో మూవీ చేయాలని అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని చందునే చెప్పాడు. కార్తికేయ 2 విజయం సాధించిన వెంటనే చందు మొండేటి మేకింగ్ లో సూర్య ఒక సినిమా చేయనున్నాడు అని చాలా ప్రచారం సాగింది. కానీ తండేల్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందే. తండేల్ రిలీజ్ కావడం ఆలస్యం. సూర్యతో సినిమా స్టార్ట్ చేయబోతున్నాను అని అంటున్నాడు చందు. ఇప్పటికే కథపై కూడా డిస్కషన్ జరిగిందని, త్వరలోనే గుడ్ న్యూస్ షేర్ చేస్తాను అంటున్నాడు. సౌత్ లో మాత్రమే కాదు, నార్త్ లోను సూర్యకు చాలా క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ సినిమాలు చేస్తున్నాడా అంటే లేదు. పాన్ ఇండియా సంగతి తర్వాత కాలీవుడ్ కే పెద్ద బ్లాక్ బాస్టర్ బాకీ ఉన్నాడు సూర్య.
ఈ దశలో సూర్య క్రేజీ ప్రాజెక్ట్స్ చేజార్చుకోవడం ఫ్యాన్స్ ను మరింత బాధ పెడుతోంది. అమరన్ తర్వాత శివకార్తికేయన్ నటిస్తున్న సినిమా టీజర్ ఇది. మూవీ నేమ్ పరాశక్తి. గతంలో సూర్యతో ఆకాశమే నీ హద్దురా మూవీని తెరకెక్కించిన సుధా కొంగర డైరెక్ట్ చేసిన మూవీ ఇది. నిజానికి తొలుత సూర్య కోసమే ఈ సినిమా కథను సిద్ధం చేసింది సుధా కొంగర. మొదట సూర్య కూడా పరాశక్తి సినిమా చేస్తాను అన్నాడు. తర్వాత ఎందుకో తప్పుకున్నాడు. ఆ అవకాశాన్ని శివకార్తికేయన్ అందుకున్నాడు. పరాశక్తి టీజర్ రిలీజ్ తర్వాత ఇంత పవర్ఫుల్ మూవీని సూర్య ఎందుకు మిస్ చేసుకున్నాడు అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో తెరకెక్కాల్సిన సూపర్ హీరో మూవీ కూడా ఇప్పుడు తాను కాకుండా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నాడట. గతంలో గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ధృవ నక్షత్రం చేస్తాను అని చెప్పి ఆ తర్వాత వద్దు అన్నాడట. అదేంటి అంటే స్క్రిప్ట్ బాగోలేదు అన్నాడట. దాంతో సేమ్ స్టోరీని విక్రమ్ తో తీశాడు గౌతమ్ మీనన్. ఎంతైనా సూర్య చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు.